అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని స్పీకర్ గారు అవమానం చేశారు. ఈ అవమానాన్ని యావత్తు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అందరికీ ఇది అవమానకరమైన విషయము. దీన్ని మనం స్పష్టంగా మా నాయకుడు ఇందాక చెప్పినట్టు ఆయన కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాడు ఎంపీగా, ఆయన కూడా ఆయన తీసేయలేదు అని అంటే ఆయన ఖచ్చితంగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారు. రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ రాసేస్తుంటే ఆ స్క్రిప్ట్ ఆయన చదువుతున్నాడు. ఆయన చేసే తప్పులకు ఆయన చేసే దీనికి రాజ్యాంగంలో ఎంత అవమానం జరుగుతున్నది, ప్రజల్లో ఎంత అవమానం జరుగుతున్నది, ప్రజా పరిపాలనలో ఎంత అవమానం జరుగుతున్నది అని అందరు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలందరికీ చెవులు మేము ఈరోజు 2 చెవులలో ఒకటి కడియం శ్రీహరిది, ఒకటి దానం నాగేంద్రది, అందరి చెవులలో అట్లా పూలు పెట్టాడు ఎవరు, మన స్పీకర్ గారు. కాబట్టి ఆయన ఈ చెవులో పువ్వు పెట్టడము, ఆయన మర్యాదను, ఆయన గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఆయన చేసింటే మర్యాదగా ఉండు. కానీ మేమెవరం టీఆర్ఎస్ నుంచి ఎవరే కానీ మేము ఆపే ప్రసక్తి లేదు. మేము 100% పోరాటం చేస్తాం. వీళ్ళిద్దరిని దించేంత వరకు టీఆర్ఎస్ పార్టీ నిద్రపోదు.